మార్కాపురం బస్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు మాజీ శాసనసభ సభ్యులు కరణం బలరాం కృష్ణమూర్తి సంతాపం తెలిపారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ మార్కాపురం సమీపంలో టిప్పర్ను ఢీకొనడంతో 13 మంది సజీవ దహనం కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తరచుగా జరుగుతున్న బస్ ప్రమాదాల పట్ల ప్రభుత్వం దృష్టి సారించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలతో పాటు గాయపడిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఈ రోజున దాదాపు ఏకుదామని అనుకుంటాను, మార్కాపూర్ దగ్గర ఈ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ జరగటం ఇప్పుడు తెలిసింది. దాదాపు 13 మంది చనిపోయారని ఇప్పుడు కన్ఫర్మ్డ్గా. 35 ఇంజర్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటు మార్కాపూర్లో కొంతమందికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, కొంతమందినేమో ఒంగోలుకు పంపించారని చెప్పని అక్కడ ఉన్నటువంటి సమాచారం. ఈ సందర్భంగా ఈ ట్రావెల్ బస్సెస్లో కూడా ఈ మధ్య ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. పైగా ఏకుదామనో అర్ధరాత్రి పూట అది టెక్నికల్ ప్రాబ్లమా అది ఏంటనేది గవర్నమెంట్ దాని మీద కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పైగా ఇంజర్డ్ పర్సన్స్ అందరూ కూడా దాంతోపాటు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సక్రమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి ప్రొటెక్ట్ చేసే విధంగా వాళ్ళ సహాయ సహకారాలు అందించేదాన్ని ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇంతకుముందు తెలిసిందే, అది ఓపెన్ లిస్ట్ వాళ్ళు కూడా విజిట్కి వచ్చారని చెప్పని అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా స్పాట్లో ఉన్నారని చెప్పని సమాచారం వచ్చింది. వీళ్ళు తొందరగా కోలుకోవాలని చెప్పని నేను మనసారా కోరుకుంటూ ప్రభుత్వం వెంటనే దాని మీద రియాక్ట్ అయ్యి వాళ్ళ మంచి వసతితోటి ట్రీట్మెంట్ ఇప్పించి చనిపోయినటువంటి వాళ్ళకి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను గవర్నమెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.